సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18 మనం ధ్యానం చేసుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, స్తోత్రార్హుడైన తండ్రి, నీకు వందనాలు నైనా. తండ్రి, మేము వాక్యమును ధ్యానము చేసుకుంటుండగా తండ్రి, నీ ఆత్మ ప్రేరేపణ చేతనైనా నీ వాక్యమును బోధించే జ్ఞానమును దయచేయని దేవునికి స్తోత్రములు తండ్రి. మా మాటలు కాదు కానీ నాయనా, కేవలము నీ వాక్యమునైనా నీ బిడ్డల హృదయాల్లో భద్రమవుటకు సహాయమును దయచి, మీకు ఇష్టం లేని జీవితము ఏమిటో మాకు మీరు తెలియజేస్తున్న దేవుడు తండ్రి. మా హృదయాల్ని, మా జీవితాల్ని మార్చుకుంటూ మీరు రాకడకై ఎదురు చూసే భాగ్యమును మాకు దయచేయమని, వాక్యమును ధ్యానించుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డ హృదయమును మీరు ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామం నందు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము కొన్ని మాటలను చూసినప్పుడు యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఈ లోకంలో దేవుడు ఈ లోకమును, భూమిని, అన్నిటిని, మనిషిని సృష్టించిన తర్వాత దేవుని స్వరూపంలో మనిషిని చేసుకున్న తరువాత సర్పరూపంలో వచ్చిన అపవాది వల్ల ఈ లోకంలోనికి చెడు ప్రవేశించింది. ఆ చెడు ప్రవేశించిన దాన్ని బట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన ఆదాము, హవ్వ దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డారు. ఆ త్రోసివేయబడిన తరువాత వారి జీవితంలో ఎక్కువగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వారిగానే ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తరువాత దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని బలపరచడానికి, పాపముల నుండి మనం విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పనులు కూడా మన హృదయాల్లో కొన్ని దాగి ఉంటాయి. ఒక్కొక్కసారి అవి బయటపడే తాకు కూడా మనకి తెలియదు. అయితే ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమంటే 17వ వచనమును చూస్తే అహంకార దృష్టియు. మొదటిగా మనము చూస్తే అహంకారమైన దృష్టి. దృష్టి అంటే చూపు, అహంకారం అంటే గర్వము, గర్వముతో చూసే చూపు. ఇది దాదాపుగా ఎవరికి ఉంటుందంటే బాగా ధనవంతులైన వారికి ఉంటుంది. మనము బైబిల్లో చూస్తే బీద లాజరు, ధనవంతుడు ఉంటారు. ఆ ధనవంతుడు తన ఇంటి బయట ఉన్న ఆ బీద లాజర్ని ఎప్పుడు చూడలేదంట. ఎందుకంటే ఈ ధనవంతుడు వారి ఇంటికి వచ్చిపోయే వారిని, అధికారులను బట్టి, లేకపోతే తన దగ్గరకు వచ్చే నాయకులను బట్టి విందులు చేస్తూ సంతోషంతో వారితోటి మునిగి తేలుతూ ఉన్నాడు. కానీ భయంకరమైన కుష్టు వ్యాధితో బాధపడుతూ, రోగము చేత అల్లాడుతూ మూలుగుతూ ఉన్న ఆ బీద లాజరు మాత్రం ఆ ధనవంతునికి కనపడలేదు. హల్లెలూయా. దానికి గల కారణము ఏమిటి అంటే, ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి బీదగా ఉన్న ఆ వ్యక్తిని ఎందుకు చూడాలి? నాతో సమానుడు కాదు, డబ్బులో నాతో సమానంగా లేడు, అధికారులతో నాకు పోటీగా ఈ బీద లాజరు లేడు కాబట్టి అతని దృష్టి బీద లాజరు మీద లేదు. హల్లెలూయా. అయితే ఈ ధనవంతుడు అహంకారము
తింటూ త్రాగుతూ తను బ్రతికిన దినములన్నీ కూడా దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించాడు. తన ప్రాణముతో తనే చెప్పుకుంటున్నాడు, తిను త్రాగు సుఖించు అని. హల్లెలూయా. అంటే అతనికి దేవుడు ఉన్నాడు అనే ఒక జ్ఞాపకము కూడా లేని జీవితము జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అతని హృదయము గ్రహిస్తే తనకు ఎంత డబ్బు ఉన్నా కూడా దేవుని మీద భయము భక్తి కలిగి జీవించేవాడు ఈ ధనవంతుడు. హల్లెలూయా. అలా కాకుండా తనకు ఉన్న ధనాన్ని బట్టి గర్వము కలిగి తనకు తనే గొప్ప చేసుకుంటున్నాడు, తనకు తనే మెచ్చుకుంటున్నాడు, తనకు తనుగానే గొప్పవాణ్ణి అనుకుంటున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించినదంతా ఎవరికి వెళ్ళిపోయింది? హల్లెలూయా. అయితే ఒక దినము చనిపోయాడు అతను. అతనితో పాటు బీద లాజరు కూడా చనిపోయాడు. అయితే మనము చూస్తే ఈ బీద లాజర్ని పాతి పెట్టడానికి ఎవరు లేరు. ధనవంతుని పాతి పెట్టడానికి బాగా డబ్బులు అన్నీ పెట్టి చేస్తుంటారు. కానీ ఈ ధనవంతుని తీసుకొని వెళ్ళడానికి ఎవరు రాలేదంట. కానీ బీద లాజరు చనిపోతే పరలోకముల నుండి దేవదూతలు దిగి వచ్చాయంటే గట్టిగా చప్పట్లు కొడదామండి. అంటే మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, అహంకారమైన దృష్టి గలవారు పాతాళంలోనికి త్రోయబడతారు. దేవుడు ఉన్నాడు అని భయము భక్తి కలిగి జీవించేవారు వారికి ఉన్న దాంట్లోనే శ్రేష్టంగా బ్రతుకుతారు. దేవుడిని జ్ఞాపకము చేసుకుంటూ వారు చిరకాలము కూడా చనిపోయిన పరలోకములో దేవునితో కలిసి జీవిస్తారు. హల్లెలూయా. అయితే ఈ అహంకారము కలిగిన వ్యక్తి, డబ్బు హోదా ఉన్న వ్యక్తి నరకంలోనికి త్రోయబడినప్పుడు అతనికి బాగా ఆకలేస్తుంది, బాగా నీళ్లు దప్పికేస్తున్నాయి, కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, నాకు బాగా దాహముగా ఉంది, సహాయం చేయండి అని. ఎవరు ఆయనకి సహాయం చేసేవారు ఆ పాతాళంలో కనబడలేదు. అయితే తన ఇంటి దగ్గర కురుపులతో పడి ఉన్న లాజరు మాత్రం ఇతనికి కనపడ్డాడు. హల్లెలూయా. ఎలా కనపడ్డాడు ఈ లాజరు అంటే, మహిమ శరీరమును ధరించుకొని అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని సంతోషంగా సమాధానంగా జీవించాడు. హల్లెలూయా. డబ్బే శాశ్వతం అనుకున్న ధనవంతుడు, డబ్బే సుఖం అనుకున్న ధనవంతుడు నరకములో ఏడుస్తూ ఉంటే, ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకు ఉన్నాడు, నేను శాశ్వత కాలం ఆయనతో జీవిస్తాను, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా, సరి అయిన ఆహారం లేకపోయినా, నేను నా దేవుని యొక్క నీతి కొరకు బ్రతికితే నాకు శాశ్వతమైన జీవం ఉంటుందని గ్రహించిన లాజరు ఈ భూమి మీద భయంకరమైన హింసను అనుభవించిన లాజరు మహిమ శరీరముతోటి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. దేవునికి కావాల్సింది ధనము కాదండి, ఆయనకి కావాల్సింది నీ హృదయంలో చోటు. హల్లెలూయా. ఆ చోటుని లాజరు ఇచ్చాడు. ఆ చోటుని ధనవంతుడు ఇవ్వలేకపోయాడు. ఎవరైతే ఆయన హృదయములో చోటిచ్చారో అతను మాత్రము దేవునితో మహిమ శరీరముతో సంతోషంగా జీవించాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, అహంకారమైన దృష్టి గలవారు నాకు ఇష్టం లేదు. ఎవరైతే తగ్గించుకొని నేను ఉన్నాను అని భయపడుతూ, ఒక దినము నేను తీర్పుకి తీరుస్తాను అని
వారు జ్ఞాపకము చేసుకుంటూ భయము భక్తి కలిగి జీవిస్తారో వారు మాత్రమే నాకు ఇష్టలు అన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాటను మనము చూస్తే కళ్ళల్లాడు నాలుకయు. కళ్ళల్లాడు నాలుకయు అంటే గొడవలు పెట్టేవాళ్ళు. మీకు తెలుసో లేదో, మనుషులు గొడవలు పెట్టరు కానీ అపవాది గొడవలు పెడుతుంది. హల్లెలూయా. ఎవరి హృదయం అయితే బలహీనంగా ఉంటుందో, వాక్యము నింపబడకుండా దేవుని యొక్క మాటలు వారి హృదయములో లేకుండా ఉంటాయో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. సమాధానం ఉండదు హృదయంలో. దాన్ని బట్టి వాళ్ళు ఏమైపోతూ ఉంటారంటే గలిబిలైపోతుంటారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వారికి వీరికి వీరికి వారికి ముడేస్తూ గొడవలు పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి మనసు కలిగిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వాడే అపవాది. హల్లెలూయా. ఈ అపవాదికి కూడా ఏమి పని ఉండదండి. ఎవరి జీవితాలని నాశనము చేద్దామా, ఎవరి జీవితాలని దేవునికి దూరంగా చేద్దామా అని ఈ భూలోకం అంతా తిరుగుతూ ఉంటాడంట. హల్లెలూయా. ఆ మాట చెప్పింది కూడా ఎవరో కాదు, అపవాదే చెప్తాడు. ఒక దినము యేసయ్య పరలోకంలో దేవదూతలతోటి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే అపవాది కూడా ఆ మీటింగ్కి వెళ్తుందంట. వెళ్ళి దేవుడు అడుగుతాడంట, ఎక్కడి నుండి వస్తున్నావు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, అయ్యా నేను భూలోకం అంతా సంచరించి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూసి వస్తున్నానయ్యా అందంట. హల్లెలూయా. కొంతమందికి కూడా కాళ్ళు ఊరుకోవండి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూనే ఉంటారు. సరే తిరిగారా, విన్నారా, వారు ఏదన్నా బాధలు చెప్పుకున్నారనుకోండి, హృదయంలో ఉంచుకోరా ఆ మాటల్ని. విన్నారు కదా, విన్న దెబ్బ నుండి పొట్ట ఊపిపోతూ ఉంటుంది. అరే ఈ మాట నేను ఎవరితో చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని ఏం చేస్తుంటారు, వెతుకుతూ ఉంటారు. హల్లెలూయా. అపవాది లక్షణం అండి అది. ఎవరైనా నీకు ఏదైనా ఒక సమస్య గురించి చెప్పారు అంటే నువ్వు ఆ సమస్యని నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయడం క్రైస్తవుల యొక్క లక్షణం. కానీ అపవాది లక్షణం ఏంటంటే, అబ్బా ఇప్పుడు ఒక వార్త నా చెవులో పడింది, ఇప్పుడు మా అత్తగారి గురించి అందరికీ చెడ్డగా చెప్పేయాలి. అత్త అనుకుంటుందేమో నా కోడల గురించి అందరికీ చెడ్డగా చెప్పేయాలి. ఏం మనసు అండి అది? అపవాది మనస్సు, కళ్ళల్లాడే మనస్తత్వం. దాన్ని బట్టి ఏమైపోతున్నారంటే కుటుంబాలుగా విడిపోతున్నారు. కుటుంబాలు వారు వీరికంటే పడదు, వీరింట్లో వారు వారింట్లో వారి కంటే పడదు. దేన్ని బట్టి ఈ మాటలు అంటే అపవాది యొక్క కార్యాలు మన జీవితంలో ఉండడం ద్వారా. హల్లెలూయా. అది దేవుడు కూడా చెప్తున్నారు, అలాంటి మనస్సు నాకు ఇష్టము లేదు, అలాంటి హృదయం కలిగిన వారు నాకు ఇష్టము లేదు. మొదటిగా ఏం చెప్పాడు ఆయన? అహంకారమైన దృష్టి ఉన్న వాళ్ళు నాకు ఇష్టం లేదన్నాడు. రెండవదిగా ఏమి చెప్పాడంటే కళ్ళల్లాడే నాలుక ఉన్నవారు కూడా ఆయనకి ఇష్టం లేదంట. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే నిరపరాధులను చంపు చేతులను. హల్లెలూయా. నిరపరాధులు అంటే ఏ తప్పు చేయని వారు. ఒక్కొక్కసారి పాపం ఎవరైనా ఏదైనా చేయకుండా ఉన్నా కూడా వారి మీదకి నిందలు వస్తాయి. దాన్ని బట్టి దేవుడు ఆ నిందల్ని తీసివేస్తాడు. ఒక్కొక్కసారి మనం బైబిల్లో చూస్తే కయీను హేబేలు ఉంటారు.
కయీను హేబెలు వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. ఒకరు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకొకతను గొర్రెలు కాచుకునే అతను. అయితే వీరిరువురు వారి కష్టార్జితమును దేవుని దగ్గరికి తీసుకొని రావాల్సిన ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో వారి వారి హృదయ స్థితిని బట్టి వారు దేవుని దగ్గరికి బలులను తీసుకొచ్చారు. దేవుని దగ్గరికి బలులను తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కయీను యొక్క అర్పణని తృణీకరిస్తాడు, హేబెలు యొక్క అర్పణని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ రెండింటిని దేవుడు ఒకదాన్ని ఒకలాగా ఇంకొక దాన్ని ఇంకొకలాగా చూశాడు అంటే అక్కడ వారిద్దరి హృదయ స్థితి దేవుని దగ్గర చాలా తేడాగా కనబడింది. ఎందుకంటే కయీను ఏదో ఒకటి తీసుకెళ్ళాలే దేవునికి అన్నట్లు తీసుకొచ్చాడు. కానీ హేబెలు అయితే నా దేవునికి నేను శ్రేష్టమైంది ఇవ్వాలి అని మంచి గొర్రెల్ని బలిచ్చేవాడు. కయీను అయితే హృదయము నొచ్చుకుంటూ హృదయం అయిష్టంగా తాలు గింజలు అంటే చచ్చుపడిపోయిన గింజలు తెచ్చి దేవునికి అర్పించేవాడంట. అయితే దాన్ని బట్టి ఈ కయీను తన హృదయమును మార్చుకోక, తన హృదయ స్థితిని గమనించుకోక, ఏమీ తెలియని నిరపరాధి అయిన హేబెల్ని చంపేస్తాడు. హల్లెలూయా. హేబెలుకు ఏ పాపం తెలీదు. ఎందుకంటే హేబెలు దేవునికి ఏమి చెప్పలేదు. నా అన్న యొక్క బలిని నువ్వు అర్పించిన బలిని నువ్వు అంగీకరించొద్దయ్యా అని హేబెలు ఎప్పుడు దేవునికి చాడీలు చెప్పినట్లు మనము చూడలేదు. అయినప్పటికీ ఏమి తెలియని హేబెలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క ఉగ్రతని కయీను చూశాడు. హల్లెలూయా. దేశం దిమ్మరైపోయాడు కయీను. కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ప్రాణ భయంతో ఎక్కడికి వెళ్ళినా బ్రతికాడు. హల్లెలూయా. అందుకనే నిరపరాధుల్ని మనము ఏమీ అనకూడదు. హల్లెలూయా. మనకు తెలిస్తేనే ఒక వ్యక్తి మీద నింద వేయాలి. మనకు తెలిస్తేనే ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడాలి. అంతేకాని ఎవరో చెప్పిన దాన్ని బట్టి విని మనము అపరాధులముగా ఉండకూడదు. హల్లెలూయా. ఒక రోజంట ఇద్దరు మంచి భార్యాభర్తలు, వారిద్దరి మధ్యలో మంచిగా అన్యోన్యత ఉండేది, ప్రేమగా ఉండేవాళ్ళు. అలా వారు నడుస్తూ వారి జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు మూడవ వ్యక్తిగా ఒక వ్యక్తి వచ్చాడంట. అతను తన అన్న కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు. వచ్చేసి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి చాడలు చెప్పడం అలవాటు చేసుకున్నాడంట. సరే, భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. తన భార్య గురించి తెలుసు కాబట్టి కొన్నిసార్లు పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్కసారి ఖాళీ సమయం వచ్చినప్పుడు అతను భార్య గురించి ఆలోచిస్తూ ఉండేవాడంట. నా భార్య ఏ తప్పు చేయకపోతే ఇతను ఎందుకు నా భార్య మీద అబద్ధాలు చెప్పాలి, ఇతనికి ఏంటి అవసరము అని ఆలోచిస్తూ భార్య మీద అనుమానం పెంచుకుంటూ ఉన్నాడంట. భార్య మీద అనుమానం పెంచుకుంటూ ఒక దినము ఆమెను వదిలేసేశాడు. వదిలేసి వెళ్ళిన తర్వాత ఆమెకేం అర్థం కాడలేదు. ఎందుకు నా భర్త ఇలా చేశాడు, నేనేం అన్యాయం చేశాను, నేను ఏ దోషము చేయలేదు కదా అని ఆ బిడ్డ కన్నీటితోటి దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు ఎవరైతే వీరి మధ్య వచ్చి
ఇద్దరిని విడగొట్టారో అతనికి తగ్గలేని ఒక రోగం వచ్చిందంట. హల్లెలూయా. ఆయన భార్య నిరపరాధి కాబట్టి ఆమె పక్షమున దేవుడు యుద్ధము చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరపరాధులను చంపే చేతులు దేవునికి ఇష్టమైనవి కావు. అది మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు. హేబేలుని చంపిన తర్వాత దేవుడే హేబేలు పక్షమున కయ్యూని మీదికి యుద్ధానికి వచ్చాడండి. హల్లెలూయా. దేవుడు మన మీదకి యుద్ధానికి వస్తే మనం తట్టుకోగలుగుతామండి? అందుకే ఆయన అంటాడు, మీ మీద నిమిషం మాత్రము నాకు కోపము ఉండదు. ఆయన కోపము మన మీద నిమిషం ఉంటే మనము తట్టుకోలేము. దేవుని యొక్క ఆయనకి నచ్చని పనులు మనము చేయకుండా ఉండడమే మనకు మంచిది. హల్లెలూయా. అందుకేనంటాడు, నిరపరాధులను చంపే చేతులు నాకు ఇష్టము లేదు. ఇంకొక మాటను మనము చూద్దాం. దుర్యోచనలు యోచించు హృదయము. 18వ వచనము చూస్తే, దుర్యోచనలు యోచించు హృదయము కూడా ఆయనకి ఇష్టం లేదంట. హల్లెలూయా. మనం ఇక్కడ ఒక మాటను మనం చూస్తే యాకోబుని జ్ఞాపకము చేసుకోవచ్చు. యాకోబు జ్యేష్ఠత్వము తీసుకున్న తర్వాత తన అన్న చంపుతాడు అనే భయంతోటి తన మామ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు రాహేలును ఇష్టపడతాడు. రాహేలుని ఇష్టపడినప్పుడు ఆ విషయం వెళ్ళి రాహేలు తండ్రికి చెప్పినప్పుడు, పెద్ద కుమార్తె జబ్బు కళ్ళు కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రికి ఒకటే ఆలోచన వచ్చింది, నా చిన్న కుమార్తెకు పెళ్ళైపోతే నా పెద్ద కుమార్తెని నేను ఎలాగో పెళ్లి చేసి పంపగలను? ఈ యాకోబు యొక్క అసహాయతను చూసిన తన మామ యాకోబును మోసం చేశాడు. హల్లెలూయా. యాకోబును మోసము చేసి రాహేలుకు బదులుగా లేయాని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అతని యొక్క హృదయంలోని ఆలోచన ఏంటంటే, యాకోబు బాగా శ్రమించి పని చేసేవాడు. యాకోబు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా దేవుడు ఆ యాకోబు ఎక్కడైతే గొర్రెల్ని కాస్తే గొర్రెల్ని ఆశీర్వదించేవాడు, పొలంలో అడుగు పెడితే పొలాన్ని ఆశీర్వదించేవాడు. ఆ ఇంటిలో ఉన్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించింది చూసిన యాకోబు యొక్క మామ హృదయంలో దురాలోచన చేస్తూ యాకోబును మోసం చేస్తాడు. యాకోబును మోసము చేసి ఇంకొక 7 సంవత్సరాలు నా చిన్న కూతురు కోసం నువ్వు కొలువు చేస్తావా అని అడుగుతాడు. హల్లెలూయా. మోసపోయిన యాకోబు ఇష్టపడిన రాహేలు కోసం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తరువాత దేవుడు పిలుస్తున్నాడు యాకోబుని, తిరిగి నీవు నీ తండ్రి అయిన దేశానికి వెళ్ళిపో, నీవు ఇక్కడ ఉండొద్దు అని దేవుడు చెప్తున్నప్పుడు అప్పటిదాకా యాకోబు మోసములో నలిగిపోయాడు, ఏమి సంపాదించుకోలేకపోయాడు. తన మామ యొక్క హృదయాన్ని గమనించిన యాకోబు దేవుని దగ్గర అడుగుతాడు, దేవా నేను అక్కడికి వెళ్ళాలి అంటే నా దగ్గర ఏమీ లేదు, నా మామ నన్ను మోసం చేశాడు, నా చేతిలో ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు యాకోబుకు ఒక మంచి ఐడియా ఇస్తాడండి. ఒక మంచి ఆలోచన ఇచ్చి ఈ ఆలోచన చొప్పున నువ్వు నడువు అన్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో యాకోబుకి ఆ మాట చొప్పున యాకోబు చేశాడో దేవుడు యాకోబుని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. నీకు నాకు విరోధంగా ఎవరైనా దురాలోచన చేస్తున్నప్పుడు
నీవు ఎప్పుడైతే దేవుని మాటను నీ హృదయంలో ఉంచుకొని నడుస్తావో వారి యొక్క దురాలోచనలు మన జీవితంలో కార్యము చేయకుండా యేసయ్య చేస్తాడు. హల్లెలూయా. యాకోబు మామ యాకోబుకి మోసం చేయాలని చూస్తున్నప్పుడు దేవుని మాటను విన్న యాకోబు, దేవుడు ఎలా చెప్తే అలా చేసిన యాకోబు తన మామ కంటే కూడా ఎక్కువైన మందలను సంపాదించుకోగలిగాడంట. హల్లెలూయా. అయితే మోసపోయిన యాకోబు తిరిగి దేవుని ఆలోచన ఆయన మాట చొప్పున నడిచాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. మోసము చేయాలనే హృదయం కలిగిన యాకోబు మామ ఏమీ లేకుండా అలానే ఉండిపోయాడు. హల్లెలూయా. మనము కూడా మన జీవితాల్లో కొంతమంది అంటారు, నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళు మాత్రం బాగుపడకూడదు అంటారంట. హల్లెలూయా. అలాంటి హృదయాన్ని ఏమంటారు? దురాలోచన కలిగిన హృదయం. అలాంటి హృదయం యేసయ్య నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నేను బాగుపడకపోయినా పర్వాలేదు, నా పక్కన వాళ్ళు బాగుంటే చాలు అనుకోవడమే యేసయ్య యొక్క ప్రేమ. హల్లెలూయా. ఇంకొక మాటను మనము చూస్తే, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. ఏంటంటండి? కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదాలంట. హల్లెలూయా. ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే బైబిల్లో మనకు ఒక వ్యక్తి కనబడతాడండి, గెహాజీ అనే వ్యక్తి. నయమాను కుష్ఠరోగంతో దేవుని దాసుని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పని చేస్తే గెహాజీ ఆ నయమాను దగ్గర ఉన్న డబ్బు కోసము ఆశపడ్డాడు. ఆ డబ్బు కోసం ఆశపడి హృదయంలో అనుకుంటూ ఉన్నాడంట, ఈ డబ్బును తీసుకొని నేను ద్రాక్ష తోటలు కొనాలి, నా కుటుంబాన్ని బాగా ఉంచుకోవాలి, నా కుటుంబాన్ని శ్రేష్టమైన కుటుంబంగా తీర్చిదిద్దుకోవాలి అని అతను హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడంట. హృదయంలో ఆలోచిస్తూ ఆ నయమాను స్వస్థత పడి వెళ్ళిపోతూ ఉంటే, తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఈ గెహాజీ ఆయన పాదాలు ఎక్కడికి పరిగెడుతూ ఉన్నాయంట ఆ రథం వెనుక. ఆ రథం వెనుక పరిగెడుతూ ఉంటే ఆ నయమాను ఎందుకో చూస్తాడంటే, ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆపండి అని. తిరిగి చూస్తే ఈ గెహాజీ వాళ్ళకి కనబడతాడు. ఏంటయ్యా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, మా దాసుని దగ్గర కొంతమంది యువకులు ఉన్నారు, వారికి కొన్ని అవసరాలు ఉన్నాయి, వాటిని తీర్చడానికి నీ దగ్గర బట్టలు బంగారము మాకు కావాలి అన్నాడు. హల్లెలూయా. అయితే గెహాజీ ఆ డబ్బులు తెచ్చుకున్నాడు. ఏమి తెలియనట్టు ఆ దైవదాసుని దగ్గరికి వచ్చినప్పుడు దైవదాసుడు సూటిగా మాట్లాడుతున్నాడు, గెహాజీ, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని. హల్లెలూయా. దేవుని దాసుడు వద్దు అని విడిచిపెట్టిన దాన్ని, అసహించుకున్న దాన్ని, విసర్జించిన దాన్ని పరిగెట్టుకుంటూ వెళ్ళి తెచ్చుకున్న గెహాజీ అతని మీదికి కుష్ఠుని తెప్పించుకున్నాడు. హల్లెలూయా. అతని మీదికే కాదండి, అతన్ని బట్టి అతని వంశం మొత్తము కూడా ఆ కీడును రుచి చూసింది. హల్లెలూయా. దేవుడు మనకి ఇస్తాడండి. దేవుడు అంటాడు, నీతితో కూడిన కొంచెము ఎంతో మేలు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోరు, నీతిమంతుల పిల్లలు విడనాడబడడం నేను ఎక్కడ చూడలేదు. నీతిమంతుడు ధైర్యముగా సింహం వలె ఉంటాడు అని ఇలా బైబిల్లో దేవుడు నీతిమంతుని గురించి ఎన్నో మాటలు రాశాడు. దానిని మరిచిపోయిన గెహాజీ
విసర్జించబడిన దాన్ని, దైవ దాసుడు వద్దని చెప్పిన దాన్ని తీసుకోవడానికి అతని పాదాలు అతన్ని ప్రేరేపించి కుటుంబం అంతటికి కీడును తెచ్చుకున్నాడండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ పాదాలు నిన్ను కీడు వైపు నడిపిస్తున్నాయా? నీ పాదాలు దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తున్నాయా? హల్లెలూయా. దేవుడు మనకి 2 మార్గాలు ఇచ్చాడు. ఒకటి నరకానికి వెళ్ళే మార్గం, ఇంకొకటి జీవానికి వెళ్ళే మార్గం. ఆ 2 చాయిస్లు కూడా దేవుడు మనకే ఇస్తాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు? ఆ మార్గాన్ని నేను నీకు చూపించాను. నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలంటే నా దగ్గరికి వస్తావు. నువ్వు కీడు మార్గంలో వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కీడు చేసే పాదాలు కూడా యేసయ్యకి ఇష్టం లేదండి. అందుకే యేసయ్యకి 2 పాదాల్లో 2 కాళ్ళల్లో మేకులు దించబడ్డాయి. ఎందుకు దించబడ్డాయి అంటే నీ పాదాలు కీడు చేయడానికి పరిగెత్తకుండా, హల్లెలూయా, నీ పాదాలు పాపములోనికి నిన్ను దిగజార్చుకున్నట్లు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క కాళ్ళకు మేకులు దించబడ్డాయి. అయినా మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు నాకు ఇష్టంగా బ్రతికితేనే నాతో కలిసి మీరు ఉంటారు. మీరు నాకు ఇష్టంగా బ్రతకకపోతే అపవాదికి వాని దూతలకు ఉంచబడిన నిత్యము మండుచుండే నరకాగ్నిలోనికి మీరు కూడా త్రోయబడతారు అని. హల్లెలూయా. ఇటువంటి శాపకరమైన జీవితం నుండి, ఇటువంటి కీడు చేసే జీవితము నుండి, ఇటువంటి శాపగ్రస్తమైన జీవితము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకి మార్గమును చూపించాడు. హల్లెలూయా.